విశాఖ ఏయూలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రిజిస్ట్రార్ ఆఫీసులు చుట్టుముట్టారు విద్యార్థులు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. మణికంఠ మృతికి అధికారులే కారణమంటున్నారు స్టూడెంట్స్. అధికారుల తీరుకి నిరసనగా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే విద్యార్థులు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. యూనివర్సిటీ అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏయూ పరిపాలనా భవనం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మళ్ళీ చేస్తాను. రైట్, ప్రస్తుతం ఏయూలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా కరెస్పాండెంట్ అనిల్తో మాట్లాడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనిల్, చెప్పండి. సో స్టూడెంట్స్ని పోలీసులు ఈ రకంగా ట్రీట్ చేయడం మనం గతంలో కూడా చూసాం. వీసీని కలవనీయకుండా ఏ రకంగా చేశారో కూడా మనకు తెలిసిందే. ప్రస్తుతం మణికంఠ చావుకు వీసీ అలాగే అధికారులు కారణం చెప్తున్న స్టూడెంట్స్ను హ్యాండిల్ చేసే విధానం ఇది కాదు అనేది అభిప్రాయపడుతున్నారు. ఏంటి ప్రస్తుతం ఒక సిచ్యువేషన్ అప్డేట్ చెప్పండి. హరి, ఏయూలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నిన్నటి నుంచి కూడా విద్యార్థుల ఉద్యమం కొనసాగుతోంది. మృతి చెందినటువంటి మణికంఠ కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి పెద్ద ఎత్తున వీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే ఈ లోపలికి చొచ్చుకెళ్లారు విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరుగుతోంది. వీసీ రావాలి, సమాధానం చెప్పాలి, ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులంతా డిమాండ్ చేస్తున్నప్పటికీ వీసీ కానీ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కానీ వచ్చి సమాధానం చెప్పలేదు. అందుకే విద్యార్థులు మరింత ఆగ్రహానికి గురై వీరు పెద్ద ఎత్తున వీసీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడే కొద్దిమంది విద్యార్థులు కూడా లోపలికి ప్రవేశించడం జరిగింది. నిన్న వీసీ ఛాంబర్లోకి ప్రవేశించినటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున వీసీని చుట్టుముట్టారు. రాజీనామా చేయాలి, చేతకాని వీసీగా ఉన్నందుకు వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఇప్పుడు కూడా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. వందలాది మంది విద్యార్థులు రిజిస్టర్ ఆఫీసులు చుట్టుముట్టారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. మనం విజువల్స్లో చూడొచ్చు. విద్యార్థినులకు అలాగే పోలీసులకు మధ్య వాగ్వాదం జరుగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. గడిచిన సంవత్సరంన్నర కాలంగా అనేక సమస్యలపై ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఏమాత్రం ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు పట్టించుకోలేదు. సరికదా ఉద్యమాలు చేసేటువంటి విద్యార్థులను అణిచివేసేటువంటి ప్రయత్నం, బెదిరింపులకు దిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకు ఒక్కసారిగా ఉధృతమైనటువంటి ఉద్యమం పెద్ద ఎత్తున వందలాది మంది విద్యార్థుల రూపంలో కదిలి వచ్చింది. వీసీ కార్యాలయాన్ని ముట్టడించారు. అసమర్థ వీసీ వెంటనే రాజీనామా చేయాలి. మనం విజువల్స్లో చూడొచ్చు. విద్యార్థులకు అలాగే పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరుగుతుంది. ఉదయం నుంచి ఇక్కడ ఇదే పరిస్థితి ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు విద్యార్థులు లోపలికి వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 100 ఏళ్ల ఉత్సవాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం సిద్ధమవుతున్నటువంటి తరుణంలో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాయనడానికి విద్యార్థుల నిరసన, వారి నినాదాలు, వారి ఉద్యమమే మనకు అర్థం పడుతుందనేది స్పష్టంగా అర్థమవుతోంది. 100 ఏళ్ల విశ్వవిద్యాలయం అని పేరు ప్రఖ్యాతులు చెప్పుకోవడం కాదు, 100లో సమస్యలు ఉన్నాయి. వాటిని
సమస్యలను పరిష్కరించాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. బీసీ రాజీనామా చేయాలని చెప్పి నినాదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున వీరంతా కూడా తరలి వచ్చి ఉదయం నుంచి క్లాసులను కూడా బహిష్కరించి ఇక్కడే ఉండి నినాదాలు చేస్తున్నారు. తక్షణమే ఆ కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో స్పష్టంగా చూడొచ్చు. ఉదయం నుంచి పోలీసులతో విద్యార్థులతో కూడా వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితులు. పోలీసులు వారిని అడుగడుగునా అడ్డుకుంటారు, బెదిరిస్తున్నారు. కేసులు పెడతాం, మీకు భవిష్యత్తులో ఉద్యోగాలు రాకుండా ఇబ్బందులు పెడతామని చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా విద్యార్థినులంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. మహిళా విద్యార్థులను కూడా చూడకుండా పూర్తిగా పోలీసులు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో చూడొచ్చు. పెద్ద ఎత్తున వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి శాంతియుతంగా విద్యార్థులు నిన్నటి నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ అడుగడుగున పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా విద్యారంగంలో సమస్యలు కానీ విద్యార్థుల సమస్యలు కానీ అత్యంత సున్నితంగా హ్యాండిల్ చేయాల్సినటువంటి పోలీసులు వారి పట్ల దురుసుగా ప్రవర్తించిన కారణంగానే పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగిందనే చెప్పొచ్చు. 100 ఏళ్ల ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్రలో బీసీ ఛాంబర్లోకి వెళ్ళి బీసీని చుట్టుముట్టి బీసీని రాజీనామా చేయాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని చెప్పాలి. ఈసారి మాత్రం పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేశారు. విద్యార్థులంతా కూడా లోపలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మనం కూడా లోపలికి వెళ్తున్నాం. బీసీ ఛాంబర్ని విద్యార్థులు చుట్టుముట్టి బీసీ ఛాంబర్లో కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. తక్షణమే బీసీ రాజీనామా చేయాలని వీరంతా కూడా డిమాండ్. పైన కూడా ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. పెద్ద ఎత్తున బీసీ రాజీనామా చేయాలనే డిమాండ్తో విద్యార్థులంతా కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడవచ్చు. పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదాన్ని కూడా మనం గమనించవచ్చు. పూర్తిగా పోలీసులు విద్యార్థుల ఉద్యమాన్ని చేసేటువంటి ప్రయత్నం. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్ వద్ద పెద్ద ఎత్తున విద్యార్థులు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం గమనించవచ్చు. పోలీసులకు విద్యార్థులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరుగుతుంది. డౌన్ డౌన్ అంటూ వీరంతా నినాదాలు చేస్తున్నారు. బీసీ రాజీనామా చేయాలి, బీసీ ఎన్నిసార్లు సమస్యలు చెప్పినా పరిష్కరించే దిశగా కృషి చేయలేదు కనుక సమస్యలు పరిష్కరించలేదు కనుక బీసీ రాజీనామా చేయాలని మీరు డిమాండ్ చేస్తాం. గత నుంచి కూడా బీసీకి ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా ఎన్నిసార్లు తమ సమస్యలు చెప్పినప్పటికీ కూడా పట్టించుకొని వీరంతా కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్న మణికంఠ మృతి చెందిన తర్వాత కేవలం డిస్పెన్సరీలో ఆక్సిజన్ లేని కారణంగానే మణికంఠ మృతి చెందడని విద్యార్థులు ఆరోపిస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్ కొత్త అయినా ఎవరు మాకు తెలీదు, మేము జస్ట్ నాటుతామని చెప్పి ఒక మగాతను నన్ను కొట్టాడు. ఓ చేత కొడితే ఇక్కడ తగిలించారు. అమ్మాయిల మీద పోలీసులు ఎలా చేస్తారు అడుగుతున్నా పట్టించుకోవట్లేదు. ఈ అమ్మాయిని అలాగే జుట్టు పెట్టుకుని లాగుతున్నారు. లేడీ ఆఫీసర్ లేకుండా మగవాళ్ళు ఎలా మమ్మల్ని పడతారు. నిన్నట్టు జరుగుతుంది స్ట్రైక్, ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ మనిషి లోపల నుంచి బయటకు రావట్లేదు. ఒక అబ్బాయి ప్రాణం పోయింది, వాళ్ళ ఇంట్లో ఎలా జరిగితే వాళ్ళనే ఉంటారా? మేము అడిగాం సార్, మేము అడిగాం. ఒక అబ్బాయికి ఇలా జరిగింది అంటే ఎవరికి ఎంతవరకు రాసిపెట్టి ఉంటే అక్కడి వరకే అంటున్నారు. మన ఇంట్లో హార్ట్ అటాక్లు వస్తాయి, పోతాడని హాస్పిటల్ తీసుకెళ్ళకుండా వదిలేస్తామా చెప్పండి. చెప్పండి, పోలీసులు మీ పట్ల ఎలా ప్రవర్తించారు? జుట్టు పట్టుకొని లాగడం ఏంటండి? మా కాలేజ్ మా రైట్, మా కాలేజ్ రైట్స్ మేము అడుగుతున్నాం. వాళ్ళు ఎవరు ఆపడానికి మమ్మల్ని? బయటకు వస్తే వాళ్ళు ఏమైనా చేయనివ్వండి, కానీ మేము బయటకు వెళ్ళట్లేదు. మా వేసేనే మా రైట్స్ మేము అడుగుతున్నాం. ఆక్సిజన్ సిలిండర్ లేకుండా చనిపోవడం ఏంటండి? అబ్బాయి ఆక్సిజన్ సిలిండర్ ఉంటే అబ్బాయి బతికగలడు. మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళ కూతుర్లను ఊహించుకోగలమా? అబ్బాయి కూడా మా తమ్ముళ్ళు అంటాడే. మొత్తం మీద పోలీసులు అత్యంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అందుకే తమంతా తిరుగుబాటు చేస్తున్నామని విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీసీ ఛాంబర్ని విద్యార్థులంతా కూడా ముట్టడించారు. పూర్తిగా వీసీ బయటకు రావాలి, వచ్చి రాజీనామా చేయాలి, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారు కనుక తప్పుకోవాలని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్.
అది ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లోని పరిస్థితి. వీసీని కలవాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. విద్యార్థి మణికంఠ మృతికి వీసీ అధికారులే కారణం అంటూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. ఒకంత కంట్రోల్ తప్పిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే విద్యార్థులపై, అది కూడా గర్ల్ స్టూడెంట్స్పై చేయి చేసుకుంటున్నారు పోలీసులు అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. జుట్టు పట్టి లాగి కొట్టే హక్కు అధికారం మీకు ఎవరిచ్చారంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. అసలు యాక్చువల్గా విద్యార్థులు ఉన్న ఈ క్యాంపస్లోకి పోలీసులు రావటం అనేది మనం ఇటీవలే చూస్తున్నాం. ఇదివరకు పోలీసులకు పర్మిషన్ ఉండేది కాదు. కానీ అలాంటిది ఇప్పుడు వీసీ స్వయంగా అతను వచ్చి చెప్పడమో లేకపోతే ఆయన రిప్రజెంటేటివ్ బయటకు వచ్చి మాట్లాడడం కాకుండా పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించి విద్యార్థులపై చేయి చేసుకునే పరిస్థితులు కల్పించడం, విద్యార్థులంతా కూడా ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఒకంత ఉద్రిక్త వాతావరణం కూడా ఏయూ క్యాంపస్లో మనం చూస్తున్నాం. ప్రస్తుతం విద్యార్థులు అయితే పట్టుబడుతున్నారు. వీసీని ఖచ్చితంగా కలవాల్సిందే, గో బ్యాక్ వీసీ అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న సిచ్యువేషన్ మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. పోలీసులు ఏ రకంగా స్టూడెంట్స్ని నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలుస్తోంది. ఖచ్చితంగా గత 3 నెలల నుంచి కానీ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కానీ ఏ ఒక పని విద్యార్థులకి ఏది చేయట్లేదు. హాస్పిటల్ అయితే అత్యంత చెత్త కండిషన్లో ఉన్నాయి. ఏదైతే ఆక్సిజన్ సిలిండర్ ఉందో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం వల్ల ఒక విద్యార్థి మృతి చెందడం జరిగింది. ఈరోజు మణికంఠ అనే విద్యార్థికి న్యాయం జరిగే వరకు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ఎస్ కానీ ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ వాళ్ళు వెనక్కి తగ్గేది లేదని చెప్తున్నాం. విద్యార్థులకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. బీసీ గారు దీనికి సమాధానం చెప్పాలి. డిస్పెన్సరీలో సమస్త వసతులన్నీ కూడా ఏవైతే విద్యార్థులకి ప్రతిసారి అవసరం పడతాయో ప్రతి ఒక్కటి కూడా పూర్తి చేసి విద్యార్థులకి న్యాయం చేయాలని బీసీ గారిని మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఏబీవీపీ వాళ్ళు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. నిన్న జరిగింది సంఘటన ఉదయం 7 గంటల నుండి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు, రెస్పాన్స్ లేదు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ అనేటువంటి ఇతను కేవలం ఎంపీ భరత్ గారి సొత్తు. అతను ఏంటి చెప్తే అది మాత్రమే వింటారు. అతని విద్యార్థి కుటుంబం ఎంత బాధన ఆవేదన చెందుతున్నా ఎటువంటి రెస్పాన్స్ లేని వీసీ మాకెందుకు? వీసీ గారు తక్షణమే రాజీనామా చేయాలి. విద్యార్థులు నిన్నట్టుండి ఇప్పటి వరకు ఎటువంటి పలహారం తినకుండా ఇక్కడ ఉన్నారు. ఖచ్చితంగా వీసీ రాజీనామా చేసే వరకు పోరాడుదాం. మీరు చెప్పండి, ఏయూలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు ఎప్పుడూ జరగలేదు, ఈసారి ఆంధ్ర యూనివర్సిటీలో ఈ వైస్ ఛాన్సలర్ వచ్చినప్పటి నుంచి విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటాం. ఇంకెంతకాలం తెలుసుకుంటావు నువ్వు? వైస్ ఛాన్సలర్ గారు ఇంకెంతకాలం తెలుసుకుంటావు? ఒక విద్యార్థి మృతికి కారణమైన మీరు ఈ యూనివర్సిటీకి అర్హులు కారు. మీరు తప్పకుండా రాజీనామా చేయాలి. చేసేంత వరకు ఈ విద్యార్థుల పోరాటం ఆగదు, కొనసాగిస్తూనే ఉంటాం. ఇప్పటికే పొద్దున్న 2 గంటల నుంచి పోలీసులు మా మీద జులుము ఇప్పించడం, మా మీద దాడి చేయడం జరిగింది. విద్యార్థులందరూ ఇక్కడ వీసీ అమృత ఛాంబర్ ముందు ధర్నా చేస్తున్నారు. వీసీ 2 గంటలైనా సరే బయటికి రాకుండా లోపల నిర్బద్ధమై ఉన్నాడు. దీన్ని మేము ఖండిస్తున్నాం. విద్యా సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వెంకటరమణ, నిన్నటి నుంచి వీసీ రావాలి, సమాధానం చెప్పాలని మీరు డిమాండ్ చేస్తున్నప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదు. వీసీ తీరుని, రాష్ట్ర ప్రభుత్వ తీరుని ఏ విధంగా వీసీని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఇక్కడ విద్యార్థులందరూ కోరుతూ ఉన్నారు. ఈరోజు విద్యార్థులకు వచ్చి సమాధానం చెప్పాలని చెప్పేసి వీసీకి విద్యార్థులు వెల్లడించుకుంటే ఈరోజు పోలీసు నిర్బంధం పెట్టి పోలీసులు విద్యార్థులపై జులుం ఎత్తా ఉన్నారు. ఇది ఎటువంటి చట్టరీత్యా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులపై హక్కుల గురించి పోరాడుతూ ఉంటే పోలీసులు పెట్టి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారు. తప్పకుండా దీన్ని విద్యార్థులు ఖండిస్తున్నారు. మీరు కానీ ఇక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడాను దీనిపైన స్పందించి వెంటనే వీసీ సస్పెండ్ చేయాలి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం తిరగాలేస్తామని చెప్పేసి కోరుతూ ఉన్నాం. పెద్ద ఎత్తున మళ్ళీ బయటికి వెళ్తున్నారు.
వీసీ ఛాంబర్ దగ్గర ఉన్నటువంటి విద్యార్థుల్ని బయటకు తరలించేటువంటి ప్రయత్నం, వాళ్ళని బెదిరించేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. దాన్ని పూర్తిగా అడ్డుకుంటున్నారు. విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఇంకా ఆందోళన కొనసాగుతుంది. విద్యార్థినులను కూడా చూడకుండా, అమ్మాయిలను కూడా చూడకుండా పోలీసులు వారి పట్ల దురుసుగా ప్రవర్తించి కొంతమందిని కొట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారని వారే చెప్తున్నారు. నాగరాజు, బీసీ ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదు, సమస్యలు పరిష్కరించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తుంది. అలా ఈరోజు ప్రధానంగా అది వీసీ రాజీనామా చేయాలని చెప్పేసి ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం బంద్ ఇవ్వడం జరిగింది. అయినా సరే ఈ కోర్టు ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇంకా ఈ వీసీని కొనసాగించాలని విద్యార్థులుగా, విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తాను. తక్షణమే వీసీ రాజీనామా చేయాలి. ఈరోజు పోలీసులను అడ్డు పెట్టుకొని ఒక రౌడీలా అమ్మాయిల మీద, అబ్బాయిల మీద చేయి చేసుకొని కొట్టే పరిస్థితి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ నెలకొంది. తక్షణమే సీఎం చంద్రబాబు నాయుడు గారు, గవర్నర్ గారు స్పందించి వీసీని తొలగించాలి. లేకపోతే భారీ ఎత్తున విద్యార్థులు సమీకరించి మరీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయగలుగుతుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనకు తక్షణం వీసీ రాజీనామా చేయాలి, లేకపోతే ఈ ఆందోళన కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం శ్రీకాంత్ చుట్టూ తెలియజేస్తా ఉన్నాం. ఇది మనం చూడొచ్చు. వీసీ ఛాంబర్ బయటను కూడా పెద్ద ఎత్తున బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. పూర్తిగా ఆంధ్ర యూనివర్సిటీ అంతా కూడా పోలీసుల వలయంలో ఉంది. పోలీసులు అడుగున పోలీసులు వీసీకి సపోర్టా, సమాజానికి స్టూడెంట్లకి ఇంత అన్యాయం జరుగుతుంది. నిన్న పోలీసులు కూడా ఇక్కడ కూర్చొని వీసీకి సపోర్ట్ చేస్తూ వీసీకి ప్రొటెక్ట్ చేస్తారు. ఇక్కడ స్టూడెంట్ల ప్రొటెక్ట్, ఒక విద్యార్థి జీవితం నాశనం అయిపోయింది. అటువంటిప్పుడు ఇక్కడ పోలీసులు ఎవరికి సమాజం పట్ల బాధ్యతగా ఉండాలి. అటువంటి లేని పోలీసులు వీసీకి సపోర్ట్ చేస్తూ వీసీ పట్ల ఉండడం ఎంత అన్యాయం. అటువంటి స్టూడెంట్ మీద తిరగబడ్డం, ఇంకా స్టూడెంట్లు అదుకోవడం కూడా చాలా వరకు చాలా అన్యాయం అని చెప్తున్నా. చెప్పండి, లేడీ విద్యార్థులను కూడా, అమ్మాయిలను కూడా పోలీసులు కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, అడ్డుకుంటున్నారు. వీసీ వచ్చి సమాధానం చెప్పాలంటే పోలీసులు ప్రయోగిస్తుంది ప్రభుత్వం. ఎలా చూడండి, ఈ ప్రభుత్వం కానీ ఇక్కడున్న పోలీస్ వ్యవస్థ కానీ కేవలం బస్సు పట్టిపోయింది. ఎలా అంటే కనీసం అసలు వీసీకి విద్యార్థుల మధ్య సమస్యలు పోలీసులు రావాల్సిన పని ఏంటి? అసలు నిన్నటి నుంచి కొట్టుకుంటున్నాం, నిన్నటి నుంచి అరుస్తున్నాం, ఒక్క సమాధానం చెప్పాడా? పోలీసులు అర్థం పెట్టుకుని వెళ్ళిపోతాడా? స్టూడెంట్స్ అందరూ హాస్యాసం చేస్తున్నారు, అసలు పట్టించుకోవట్లేదు. అసలు వీసీ ఉన్నట్టా లేనట్టు యూనివర్సిటీకి గోడలు అడుకుని కూర్చోడా లోపల? గోడలు అడుకోవడానికి అక్కడి నుంచి పంపించారండి ఇక్కడికి. వీసీ ఎందుకు వచ్చినట్టు? విద్యార్థుల సమస్యలు తీర్చాలి కదా. విద్యార్థుల సమస్యలు తీర్చడానికి వీసీ లేడా? పోలీసులు అడ్డం పెట్టుకుంటారా? ఇది అసలు కరెక్ట్ కాదు. ఇక్కడ జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం అయినా స్పందించాలి కదా, ఏదైనా నిర్ణయం. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి అసలు స్పందించడానికి అసలు మరి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ కానీ, ప్రభుత్వం కానీ, లేదా సీఎం కానీ, మరి ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నారో మరి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఇదంతా నేను అటు నుంచి న్యూస్లో టెలికాస్ట్ అవుతున్నా కూడా వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? పట్టించుకోవడానికి గల కారణాలు ఏంటి? అసలు ఇంత ఒక మనిషి చచ్చిపోవడం సరే వీసీ సమాధానం చెప్పడం దానికి నేను అటు నుంచి గొంతులు అరుచుకొని తీరుస్తున్నాను. అసలు మరి వీసీ ఉన్నాడా లేడా యూనివర్సిటీకి? దానికి సమస్య వెంటనే సమాధానం చెప్పండి. మనం చూడొచ్చు, విద్యార్థులంతా కూడా మణికంఠ కుటుంబానికి న్యాయం చేయాలి, అలాగే విద్యార్థి రంగ సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. పోలీసులు అడుగడుగున విద్యార్థులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విద్యార్థుల్ని, వారి ఉద్యమాన్ని అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే కేసులు పెడతామనే బెదిరింపులకు కూడా దిగుతున్నారు. మనకి విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఆ విద్యార్థులను పోలీసులు కొట్టారు, ఇబ్బంది పెట్టారు. ఆమె చెంప మీద కూడా కొట్టినట్టుగా ఆమె కొద్దిసేపు క్రితమే సాక్షి టీవీతో చెప్పడం జరిగింది. పోలీసులు పూర్తిగా ఏయులో పోలీసుల జులుం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పోలీసుల జులుంతోనే ఏయులో ఉన్నటువంటి ఉన్నతాధికారులు చలామణి అవుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎప్పుడు సమస్యలు పరిష్కరించాలని వినతి ఇచ్చినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తిగా ఆందోళనను, ఉద్యమాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నమే పోలీసులు చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. పోలీసులను కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా నిలదీస్తూ ఉన్నారు. కనీసం ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు కూడా అందించలేనటువంటి దారుణమైనటువంటి పరిస్థితిలో అధికారులు విమర్శిస్తారు. మొత్తంగా
కూడా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను పూర్తిగా విజువల్స్ కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. పోలీసులు అడుగడుగున వీరిని అడ్డుకుంటున్న కారణంగా పోలీసులు గో బ్యాక్ అంటూ ఒక పోలీస్ ఆఫీసర్ కొత్త ఆయన ఎవరు మాకు తెలీదు, మేము జస్ట్ నాటుతామని చెప్పి ఒక మగతను నన్ను కొట్టాడు. ఓ చేత కొడితే ఇక్కడ తగిలించారు. అమ్మాయిల మీద పోలీసులు ఎలా చేస్తారు? అడుగుతున్నా పట్టించుకోవట్లేదు. ఈ అమ్మాయిని అలాగే జుట్టు పట్టుకుని లాగుతారు. లేడీ ఆఫీసర్ లేకుండా మగవాళ్ళు ఎలా మమ్మల్ని కొడతారు? నిన్నట్టు జరుగుతుంది స్ట్రైక్, ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ మనిషి లోపల నుంచి బయటకు రావట్లేదు. ఒక అబ్బాయి ప్రాణం పోయింది, వాళ్ళ ఇంట్లో అలా జరిగితే వాళ్ళని ఉంటారా? మేము అడిగాం సార్, మేము అడిగాం. ఒక అబ్బాయికి ఇలా జరిగింది అంటే ఎవరికి ఎంతవరకు రాసిపెట్టి ఉంటే అక్కడి వరకే అంటున్నారు. మన ఇంట్లో హార్ట్ అటాక్లు వస్తాయి, పోతాడని హాస్పిటల్ తీసుకెళ్ళకుండా వదిలేస్తామా? చెప్పండి. గత 3 నెలల నుంచి కానీ ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కానీ ఏ ఒక పని విద్యార్థులకు ఏది చేయట్లేదు. హాస్పిటల్ అయితే అత్యంత చెత్త కండిషన్లో ఉన్నాయి. ఏదైతే ఆక్సిజన్ సిలిండర్ ఉందో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం వల్ల ఒక విద్యార్థి మృతి చెందడం జరిగింది. ఈరోజు మణికంఠ అనే విద్యార్థికి న్యాయం జరిగే వరకు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ఎస్ కానీ ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ వాళ్ళు వెనక్కి తగ్గేది లేదని చెప్తున్నాం. విద్యార్థులకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. బీసీ గారు దీనికి సమాధానం చెప్పాలి. డిస్పెన్సరీలో సమస్త విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి బీసీ వెంటనే రాజీనామా చేయాలి. పోలీసులు జులుం ప్రదర్శించడం సరైన విధానం కాదని విద్యార్థులంతా కూడా చెప్తున్నారు. తక్షణమే బీసీ రాజీనామా చేయాలి. కనీసం డిస్పెన్సరీలో ఆక్సిజన్ కూడా అందించలేనటువంటి అత్యంత దయనీయమైన పరిస్థితి ఉందని వీరంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే కనుక పూర్తిగా తక్షణమే వీసీ రాజీనామా చేయడంతో పాటు విద్యారంగ సమస్యలు అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఆందోళన ఇంకా పూర్తిగా కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే కనుక విజువల్స్లో చూడొచ్చు, విద్యార్థులంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. వీసీ బయటకు రావాలి, ఎందుకు బయటకు రావడం లేదు, ఎందుకు సమాధానం చెప్పడం లేదని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని కనీసం ఇది పోలీసులను కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా నిలదీస్తూ ఉన్నారు. తమను ఎందుకు కొట్టారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. విద్యార్థుల సమస్యలను అత్యంత సున్నితంగా హ్యాండిల్ చేయాల్సినటువంటి పోలీసులు వారిపై జులుం ప్రదర్శించడాన్ని పూర్తిగా విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంత జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? రాష్ట్ర ప్రభుత్వం అసలు టీవీల్లో చూస్తుంది కదా, ఎందుకు స్పందించడం లేదు? వీసీని ఎందుకు తొలగించడం లేదని వీరంతా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరోసారి వీసీ కార్యాలయం ముట్టడికి బయలుదేరుతూ ఉన్నారు. వీసీ కార్యాలయం ముట్టడించి అవసరమైతే తలుపులు కొట్టారు.